హాయ్ అండి. వెల్కమ్ టు డిఎస్సి ఇన్ఫార్మర్ ట్రై మెథడ్ క్లాసెస్. ముందుగా మనం వాట్సాప్ గ్రూపు ఒకటి ఏర్పాటు చేసామండి. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ రోజు వరకు చెప్పిన 8 క్లాసుల్లో భాగంగా ఇంతకుముందు టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అనేది ఇవ్వటం జరిగింది. ఒకసారి ఆ క్వశ్చన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే, కేవలం 4 పేపర్లలోనే మనం 7 వీడియోల్లో చేసిన వాటిలో ఏ క్వశ్చన్లు వచ్చాయనేది ఒకసారి చూద్దాం అనమాట. ఫస్ట్ చూడండి, తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం ఏ ఏ పద్ధతిలో ఉంది? నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మనం ఆగమన నిగమన పద్ధతి ఫస్ట్ వీడియో చూసినట్లయితే 100 సార్లు చెప్పుకుంటాం. తగినన్ని మూర్త ఉదాహరణలు ఇవ్వాలి విద్యార్థికి, లేదా ఉదాహరణ నుంచి సూత్రాన్ని రాబట్టడానికి అనే ఉదాహరణలు ఇవ్వాలి అని. దీనికి ఆగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ విద్యా ప్రణాళిక అనున్నది కళాకారుడి లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు రూపం ఇవ్వటానికి అతని ఆదర్శాల ఉద్దేశాల ప్రకారం అతని స్టూడియో పాఠశాలలో రూపుదిద్దుకుంటుంది అని నిర్వచించినవారు. మనం విద్యా ప్రణాళిక నిర్వచనాల్లో చెప్పాం, కళాకారుడి లాంటి ఉపాధ్యాయుడు. కళాకారుడు అని వస్తే ఎవరనే ఆన్సర్ అనేది. ఒకసారి మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, సాయిదిన్, స్పియర్స్, కన్నింగ్హమ్, ప్రోబెల్. కళాకారుడు కన్నింగ్హమ్ అని చెప్పాం. కళాకారుడు కన్నింగ్హమ్. ఓకేనా? ఇది కూడా మన విద్యా ప్రణాళిక నిర్వచనాల్లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ నేపియర్ పట్టీలను ఉపయోగించి ఈ ప్రాథమిక ప్రక్రియలను సులభంగా చేయవచ్చు. సంకలనాలు, వ్యవకలనాలు, గుణకారాలు, భాగాహారాలు. మనం ఒకటి చెప్పుకున్నాం, నేపియర్ పట్టీలు గుణకారాలకు సంబంధించిన ఎక్కాలు రూపొందించడానికి సింపుల్గా ఉంటాయి అన్ని నేపియర్ పట్టీలు అనేవి. దీనికి గుణకారాలు ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే వీడియోలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. ఇది కొంచెం కాంట్రవర్షియల్ అండి. ఆగమనాత్మక మరియు సంశ్లేషణాత్మక రెండు వస్తాయి. అయితే ఇక్కడ సంశ్లేషణాత్మక ఉన్నప్పుడు మరియు మెథడాలజీలను బట్టి సంశ్లేషణాత్మక ఉంటే సంశ్లేషణాత్మక పెట్టాలి. ఒకవేళ ఇది లేకపోతే మనం ఆగమనాత్మక దృక్పథం అనేది ఎంచుకోవాలన్నమాట. ఓకేనండి. ఇది మెథడాలజీని బట్టి కూడా వెళ్ళాలన్నమాట. ఓకే, మ్యాథ్స్ మెథడాలజీలో అయితే సంశ్లేషణాత్మక ఉపగమానికి ఇవ్వాలి, సైన్స్లో అయితే ఆగమనాత్మక ఉపగమానికి ఇవ్వాలి. ఒకవేళ సంశ్లేషణాత్మక లేకపోతే ఆగమనాత్మక పెట్టేసేయాలన్నమాట. దీన్ని క్లారిటీ ఇవ్వాలనుకున్నాను, సారీ ఆ వీడియోలో ఇవ్వలేకపోయాను. ఓకే, నెక్స్ట్ చూడండి. అన్వేషణ పద్ధతిని కనుగొన్న వాళ్ళు. ఒక్కసారి ఇది అన్వేషణ పద్ధతిలో చెప్పుకున్నాం. కొటారి, ఆర్మ్స్ట్రాంగ్, శ్రీనివాస రామానుజన్, బెంజమిన్ ఎఫ్ బ్లూమ్. ఎవరండి? ఆర్మ్స్ట్రాంగ్, ఆర్మ్స్ట్రాంగ్. అయినా ఏ దేశానికి చెందిన ఆయన? యూకే, యునైటెడ్ కింగ్డమ్, లండన్కి చెందిన ఆయన. ఓకే, నెక్స్ట్ విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశం, అమూర్తం నుండి మూర్తత్వం, సూత్రం నుండి ఉదాహరణకి వెళ్ళే పద్ధతి అంటే మీకు గుర్తు రావాలి, అదే నిగమన పద్ధతి అన్నమాట. ఓకే, ఆగమన పద్ధతి కాదు, ఉదాహరణ నుంచి సూత్రంకి వెళ్తాం. సంశ్లేషణ పద్ధతి కాదు, విశ్లేషణ పద్ధతి కాదనమాట. ఓకే, నెక్స్ట్ అన్వేషణ ఆధారిత ఉపగమనంలో సోపానాలు 5. ఇది అన్వేషణ పద్ధతిలో చెప్పామండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 5 ఏంటంటే బోధనా అంశాలను ఫస్ట్గా సమస్యగా మార్చాలి. 1వ సోపానం బోధనా అంశాలను సమస్యగా మార్చడం ఫస్ట్ది. 2, ఆ సమస్యలకి మనం అన్వేషణకు తగిన సూచనలు ఇవ్వాలి. 3, సమస్యను సాధించేటట్టుగా సూచనల ఆధారంగా సమస్యను సాధించేటట్టుగా ప్రోత్సహించడం. సమస్య సాధన. ఓకే, నెక్స్ట్ 4వది ఏంటండి? రివ్యూ. ఉపాధ్యాయుడు రివ్యూ చేయాలి ప్రయోగ ఫలితాలను. ఓకే, అన్వేషణ ఫలితాలను లేదా అన్వేషణ ఫలితాలను ఉపాధ్యాయుడు రివ్యూ చేయాలి. ఒకవేళ తప్పు వస్తే ఏం చేయాలి? మళ్ళీ చేయాలి. 5, సాధారణీకరణం చేయటం. ఇవి అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు. మొత్తం ఏంటంటే 5. ఓకే,
ఈ కొన్ని మెటీరియల్లో కూడా లేదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియచేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతి అన్వేషణ పద్ధతి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి, నిగమన పద్ధతిలో కానీ ఆగమన పద్ధతిలో కూడా ఉపాధ్యాయుడు ఉదాహరణలు ఇస్తూ 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 ఉంటాడు. కానీ అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఎటువంటి ఉదాహరణలు ఇవ్వడు. తను సమస్యలుగా బోధనాంశాలను సమస్యలుగా మారుస్తాడు. సమస్యలుగా మార్చి సూచనలు మాత్రమే ఇస్తాడనమాట. ఉదాహరణలు ఇవ్వడు. ఎలా చేయాలో సూచనలు మాత్రమే ఇస్తాడు. అక్కడ విద్యార్థి తనంతట తానే నేర్చుకునే అవకాశం అన్వేషణ పద్ధతిలో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆలోచనాపరులకు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం విశ్లేషణాత్మక విధానం. ఆలోచనాపరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం విశ్లేషణాత్మక విధానం. ఇది కూడా మనం వీడియోలో చెప్పామండి. ఇది వీడియోలు మనం మొత్తం మీద ఒక 8-9 వీడియోలు చెప్పాం. ఆ 9 వీడియోల్లో మనం 4 టెట్ ప్రీవియస్ పేపర్లో భాగంగా చూస్తే ఆల్మోస్ట్ 9 బిట్లు అనేవి రావడం జరిగింది. అంటే పేపర్కి 2 బిట్లు. మనం ఈ టెట్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఆగస్టు 5 నుంచి మొదలయ్యే టెట్, తర్వాత టీచర్స్కి స్పెషల్ టెట్ ఉంది కదా, గవర్నమెంట్ టీచర్స్కి. ఆ టెట్లోపు మనం దాదాపుగా సిలబస్ని చాలా వరకు చెప్పుకుందామండి. వీడియోలు చూడండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే ఆ వీడియో ఏ వీడియో చేయాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిఎస్సి ఇన్ఫార్మర్ సైనింగ్ ఆఫ్.